హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే కర్రీ సోయాబీన్. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? కలిపి చేసుకోవాలి వెయిటినలో. నిమిషాలు అయిందంటే కొద్దిగా ఎంత పడుతుంది. దాని తర్వాత తీయాలి లోపల నుంచి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గరం మసాలాలు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకున్నాము. ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, ఉల్లిసి, అల్లం పేస్టు, సాల్ట్, ధనియా పౌడర్, కారం, ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. మేము తక్కువ వేసుకుంటాము. మీకు ఎక్కువ అవసరం ఉండదంటే మీరు వేసుకోవచ్చు, ఇష్టం బట్టి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటాండి. మిర్చిలు ఇంతకుముందు ఉడకబెట్టుకున్నా కదా సోయాబీన్, ఇది సన్నీళ్ళు వేసుకోవాలి, స్మూత్గా అయిపోతుంది. అవన్నీ ఇంకా కొద్దిగా వేయక మనం పక్కన కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాం. స్పూన్ వేస్తున్నాము. ఇక ఇంతకు చూపించినప్పుడు గరం మసాలాలు, అల్లం ఉల్లిపాయ కట్ చేసేసుకున్నా అని మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇది కొద్దిగా మటన్ ఇవ్వాలి ఆయిల్లో. ఇలా సాల్ట్ వేసుకోవాలి. ఇక ఒక స్పూన్ వేసుకున్నా. ఇక మీకు ఎంత నోటి దగ్గర ఎంత వేసుకోవాలనుకుంటే మీరు అది చేసుకోవచ్చు. ఇందులో వేస్తుందేమో ఇట్లా పెళ్ళుకొని తీయాలి. కాకపోతే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇట్లా తీసుకున్నాము, తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకోండి. మంచిగా అంటే మంచిగా మగ్గుతుంది అన్నట్టు. మళ్ళీ సరే కలుపుకోవాలండి. ఇట్లా మారకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటుండాలి. కాకపోతే ఎట్లంటే అలగాడిపోతుంది. ఇందులో కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా, కానీ మీరు ఎంత వేసుకోండి, మీ దగ్గరకు మీరు వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ తింటారు. 2 స్పూన్లు సరిపోతాయండి. కొద్దిగా కొద్దిగా ఆయన పైకి వస్తుంది మళ్ళీ.
ఇక ఇప్పుడు పెరుగు చేసుకోవాలండి. పెరుగు వేసుకోవాలి. ఇట్లా మజ్జిగ పెరుగు వేసుకుంటా కదా మొత్తం గ్రేవీ వస్తుంది. ఇక బాగుంటుంది. కొద్దిగా మూత పెట్టుకున్నానంటే ఇది కొద్దిగా మగ్గికేసి ఆయిల్ వెళ్తుంది పైన. అప్పుడు తర్వాత వాటర్ వేస్తుందా. ధనియా పౌడర్ అండి. ధనియా మసాలా వేసుకుంటున్నా. ఒక స్పూన్ వేసిన ఒక స్పూన్ పోయి మగ్గిన తర్వాత వాటర్ పోసుకుంటా. మగ్గింది కదండి, కొద్దిగా పైకి తేలింది, కొన్ని వాటర్ పోసుకుంటా. ఇక వాటర్ పోసుకున్నా వాటర్లో మంచిగా మగ్గినంట. దాని తర్వాత సోయాబీన్ వేసుకుంటా. ఇక మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఇది మంచిగా ఉడికిపోయిందా లేదా మనం చూడాలి. కొద్దిగా ఉడకాలండి. ఇక ఇది ఉడికిపోయిందండి. వేసుకుంటా సోయాబీన్. ఇక ఫస్ట్ మంచిగా ఉడికిందంటే ఇట్లా ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలినాక తర్వాత అది వేసుకుని వాటర్ వేసుకొని ఉడికినాక ఈ సోయాబీన్ వేసుకున్నారంటే బాగుంటుందండి. ఇది ఒక 5 నిమిషాలు ఇంకా తిప్పుకోవాలి. లాస్ట్ ఉడికే ముందు తీసుకుంటే ముందు ఒక 5 నిమిషాలు అయిపోయినాక కొత్తిమీర వేసుకోవాలండి పైనుంచి. దాని స్మెల్ మంచిగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి దించేసి ముంగట దించుకున్న ముంగట కొత్తిమీర వేస్తాం అన్నట్టు. సన్నగా కట్ చేసుకొని వేస్తాం. అది ఏం కర్రీ? ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది, రెడీ. చేస్తున్నా మటన్ కర్రీ కన్నా బాగుంటది. ఒకసారి చేసి చూడండి. అన్న తినొచ్చు, అన్నంతో అన్న తినొచ్చు, బాగుంటది.